నమస్తే. ఈరోజు వార్తాపత్రికలో వచ్చిన వార్తా విశేషాలు చూద్దాం. దిశ పత్రిక తీసుకుంటే మూసీ ప్రాజెక్ట్ గత ప్రభుత్వానిదే, బీఆర్ఎస్ హయాంలోనే కార్పొరేషన్ ఏర్పాటు, రివర్ బెడ్ బఫర్ జోన్ బౌండరీల పైన రివ్యూ, ఒడ్డు నుంచి 50 మీటర్ల వరకు బఫర్ జోన్గా గుర్తింపు, ఇందుకు సంబంధించిన జీవో సైతం జారీ చేశారు. అప్పట్లోనే 8480 అక్రమ కట్టడాలను గుర్తింపు, వాటిని కూల్చేయాలని 2021లోనే ఉత్తర్వులు, హైదరాబాద్ రంగారెడ్డి కలెక్టర్లకు సైతం ఆదేశాలు. ఇప్పుడు ప్రజలను రెచ్చగొడుతున్న కేటీఆర్ మీడియా సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు అప్పటి మినిట్స్ వివరాలు వెల్లడి. మూసీ నది పరివాహక ప్రాంతం అభివృద్ధిపై బీఆర్ఎస్ పార్టీ ద్వంద్వ నీతితో వ్యవహరిస్తున్నదని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు సమర్థించి ఇప్పుడు వ్యతిరేకించడం సరికాదని హితవు పలికారు. 2017లో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అప్పుడే అక్రమ కట్టడాలను ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఆవాసాలు బఫర్ జోన్లో ఉన్నాయి అని నిర్ధారించారని తెలిపారు. సెక్రటేరియట్లో మంగళవారం మీడియాతో మాట్లాడిన మంత్రి బీఆర్ఎస్ లీడర్ల రాజకీయ దురుద్దేశంతోనే మూసీ రాద్ధాంతం చేస్తున్నారని, ఆ ప్రాంత అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలోనే కూల్చివేతలకు నిర్ణయం. బీఆర్ఎస్ హయాంలోనే మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ మీటింగ్కు మున్సిపల్ శాఖ మంత్రి హోదాలో కేటీఆర్ హాజరై అక్రమ కట్టడాలను కూల్చాలని నిర్ణయం తీసుకున్నట్లు శ్రీధర్ బాబు ఆధారాలు బహిర్గతం చేశారు. మంత్రి హోదాలో కేటీఆర్ 2018 నుండి 2020 వరకు చాలా మీటింగ్లకు అటెండ్ అయ్యారని, మూసీ ప్రక్షాళన యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాలని కేటీఆర్ ఆదేశించారు. ఆయన మీటింగ్లు మినిట్స్లో ఉన్నాయి. ఒడ్డు నుంచి 50 మీటర్ల వరకు బఫర్ జోన్గా నిర్ధారించి 8480 కట్టడాలను ఉన్నట్టుగా గుర్తించారు. వాటిని కూల్చాలని జీవో జారీ చేశారు. కూల్చేందుకు కావాల్సిన చర్యలు చేపట్టాలని అప్పటి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో కలెక్టర్లకు మంత్రి హోదాలో కేటీఆర్ ఆదేశించారు అని నాటి మినిట్స్ అంశాలను మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. సలహాలు ఇవ్వకుండా పక్కదోవ పట్టించే ప్రయత్నం. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని మూసీపై సమీక్ష సందర్భంగా అధికారులను ఆదేశాలు ఇచ్చారని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. 2021లో అక్రమ కట్టడాలను కూల్చాలని, R&R ప్రకారం ఆదుకోవాలని సూచించినట్టు తెలిపారు. 22లో దాదాపు 15,000 డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని సూచించినట్లు చెప్పారు. రెండు వైపులా 110 కిలోమీటర్ల మేర రోడ్లు వేయాలని, అక్రమ నిర్మాణాలు కూల్చాలని కేటీఆర్ చెప్పారని, జీవో 7/2016లో ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. గత ప్రభుత్వం మాటలతోనే పాలన నడిచిందని దుయ్యబట్టారు. గతంలో వరదలు వస్తే మూసీ నదిపై ఉన్న చాదర్ఘాట్ వద్ద ప్రాంతం మునిగిందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ చేస్తే ఒప్పు, తాము చేస్తే తప్ప అని నిలదీశారు. సమస్య వచ్చినప్పుడల్లా సలహాలు ఇవ్వాలని, కానీ బీఆర్ఎస్ మాత్రం ప్రజలను పక్కదోవ పట్టించాలని చూస్తుందని విమర్శించారు. గత ప్రభుత్వం భూ నిర్వాసితులను ఆదుకోలేదని, ఇప్పుడు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. సమస్యను జటిలం చేసి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారని ఆరోపించారు. కొంతమంది కింది స్థాయి అధికారుల అత్యుత్సాహంపై తమకు ఫిర్యాదులు వచ్చాయని, వాళ్ళకు తగిన సూచనలు చేశామని స్పష్టం చేశారు. చాలామంది స్వచ్ఛందంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు వెళ్తున్నారని, ఎవరిని ఇబ్బంది పెట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదని వెల్లడించారు. హైడ్రా ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం. అధికారికంగా ధృవీకరించని రాజ్భవన్. ప్రభుత్వ వర్గాలు ఈ అంశంపై సైలెంట్. జీహెచ్ఎంసీ చట్ట సవరణ కోసం ఆర్డినెన్స్. ఇటీవలే అధికారుల పవర్ పాయింట్ ప్రజెంటేషన్. వరదలతో హైదరాబాద్కు ఎప్పుడే ఏర్పడే ముప్పుపై వివరణ. కేబినెట్ ఆమోదించిన ఆర్డినెన్స్ గవర్నర్ ఓకే. కేబినెట్ విస్తరణపై డిస్కషన్. ఏఐసిసి నేత కేసీ వేణుగోపాల్తో రేవంత్ భేటీ. పార్టీ సంస్థాగత వ్యవహారాలపై సమీక్ష అనంతరం మల్లికార్జున ఖార్గేకు పరామర్శ. 238 ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టు. పర్యవేక్షణకు ఆర్డీఓ, జోనల్ కమిషనర్ స్థాయి ఆఫీసర్లు. ఎల్ఆర్ఎస్ను వేగవంతం చేయండి. దసరాలోపు డబుల్ ఇండ్లు పంపిణీ. వేర్వేరుగా సన్న దొడ్డు రకం ధాన్యం కొనుగోలు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి, పేద మధ్య ధనిక వర్గాలు అనే తేడా లేకుండా ప్రతి కుటుంబానికి హెల్త్ ప్రొఫైల్ రూపొందించి యూనిక్ నంబర్తో స్మార్ట్ కార్డు ఇవ్వాలనే ఫ్యామిలీ కార్డు ప్రధాన ఉద్దేశమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
యూనిక్ నెంబర్తో స్మార్ట్ కార్డు ఇవ్వడమే ఫ్యామిలీ కార్డు ప్రధాన ఉద్దేశమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం సెక్రటరియట్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్తో కలిసి ఫ్యామిలీ డిజిటల్ కార్డు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఎల్ఆర్ఎస్, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ధాన్యం కొనుగోళ్ల తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఫ్యామిలీ డిజిటల్ కార్డుకు సంబంధించిన 119 నియోజకవర్గాల్లో 238 ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టు ప్రక్రియ చేపట్టేందుకు నిర్ణయించినట్టు చెప్పారు. ఇప్పటికే ఈ ప్రాంతాలను ఎంపిక చేశామని, నియోజకవర్గంలో ఒక పట్టణం, ఒక గ్రామీణ ప్రాంతాన్ని ఎంచుకోవాలని, ఒకవేళ పూర్తిగా పట్టణ నగర నియోజకవర్గాలైతే 2 వార్డులు, డివిజన్లు ఎంచుకోవాలని సూచించారు. ఈ నెల 3 నుండి 7వ తేదీ వరకు ఎంపిక చేసిన ప్రాంతాల్లో డోర్ టు డోర్ తిరిగి వివరాలు పకడ్బందీగా సేకరించాలని ఆదేశించారు. దీని పర్యవేక్షణకు ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి ఆర్డీఓ స్థాయి, జోనల్ కమిషనర్ స్థాయి ఆఫీసర్లను ప్రత్యేక అధికారులుగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. మండలానికి ఓ తహసీల్దార్ను సైతం అపాయింట్ చేస్తున్నట్లు వివరించారు. హెల్త్ కార్డుల విధానం అమలు, వాటి ఫలితాలపై స్టేట్ అధికారుల బృందం మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, హర్యానా రాష్ట్రాల్లో పర్యటించి సీఎం కేబినెట్ సబ్ కమిటీ నివేదిక అందజేసిందన్నారు. దీనిపై సీఎం సూచనలు, సలహాలు ఇచ్చారని, అందుకు అనుగుణంగా పైలట్ ప్రాజెక్టు ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. 3వ తేదీన పైలట్ ప్రాజెక్టును సీఎం ప్రారంభిస్తారని పొంగులేటి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల వరకు కేసీఆర్ ఉంటాడో పోతాడో. వచ్చే ఎన్నికల వరకు కేసీఆర్ ఉంటాడో పోతాడో. ఆయన పోతే కేటీఆర్, కవితకు ఓట్లు పడవు. పేదలను బ్లాక్మెయిల్ చేయడమే రేవంత్కు తెలుసు. హైడ్రా పేరుతో జేబులు నింపుకుంటున్నారు ఎంపీ అరవింద్. రేవంత్ సైకోనా, సాడిస్టా? మరో 2 రోజుల్లో ఇందిరా పార్క్ వేదికగా మరో ధర్నా ఈటల. కరప్షన్కు కాంగ్రెస్ కేరాఫ్ ఏలేటి. రైతు సోదరుల రైతు హామీల సాధన దీక్ష విరమణ. ఎన్నికల సమయంలో అన్నదాతలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎల్పీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన దీక్ష మంగళవారం ముగిసింది. సోమవారం రాత్రి బీజేఎల్పీ నేత